వందనాలు. ఈ ఆదివారం దేవుడు మీతోనూ మాతోనూ మాట్లాడటానికి ఆదివారం మన మధ్య ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాను. ఆయన సిద్ధంగా ఉండు కాబట్టి ఆయన నామమును ఎక్కడైతే ప్రకటిస్తారో మాట్లాడతారో వారి మధ్యలో ఉంటారన్నది మన మధ్యలో ఉండు. మన కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, అవమానాల్లో, నిందల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉండు. కాబట్టి మనం ఆయన నామాన్ని స్తుతిస్తూ గణపరచుదాం. దేవా, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. సేవకుల కుటుంబాన్ని దీవించండి. సేవకులు పేద సేవకులైన వారికి స్థలం లేని స్థలం, మందిరం లేని మందిరం, సంఘం లేని వారికి సంఘం ఇచ్చి బహుగా దీవించండి. అన్ని జనులైతే నీ వాక్యం విని వారు మనసు రక్షణ పొందాలి ప్రభా. క్రైస్తవులైతే వారి శ్రమల్లో, వారి బాధల్లో, వారి ఇరుకుల్లో, వారి ఇబ్బందుల్లో, వారి అప్పుల్లో, వారి అవమానాన్ని చూపించండి అయ్యా. ప్రతి బిడ్డను దీవించండి. వాక్యం వెళుతుండగా మా నోటిని బూరగా వాడుకొని అమూల్యమైన మాటలు మాతోనూ మా సంఘాలతోనూ మరి మాట్లాడమని, దీవించమని, చూస్తున్న వారందరినీ దీవించమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. మరి కీర్తన గ్రంథము 107 కీర్తన 9వ వచనం చదువుకుందాం. 107 కీర్తన ఏలయనగా ఆశగల ప్రాణమును ఆశ కలిగి ఉండాలి. ఆశ లేకపోతే వారు బ్రతుకున్నా ఒకటే, చనిపోయినా ఒకటే. బ్రతకాలి అనే ఆశ కలిగి ఉండాలంట. ఆశలు కలిగి లేకపోతే వారు బ్రతకే వెళ్ళను. ఉదాహరణకి మందు తాగే కుటుంబం ఉండదు, ఆశ ఉండదు, కుటుంబం ఉండదు. వాళ్ళు ఇంటి ప్రయాణం చేస్తున్నారు, తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు. ఇక్కడ వారు లాస్ట్కి ఇటు గాలి కొట్టబోతారు, ఏ రోగం చచ్చిపోతారు. కాబట్టి దేవుడు ఏమంటాడు? ఆశ గల ప్రాణుల్ని తృప్తిపరిచే దేవుడు అంటాడు. ఆశ అంటా నేను వస్తే ఏమైతే ఏమైంది, పోతే ఏమైంది, సామా అంటే ఎప్పుడో తెచ్చే దాని గురించి మరి ఇప్పుడే మన తప్పుగా ఆలోచించదు. దేవుడు ఆ విషయం ఇచ్చిండు. 70 లేదా 80 సంవత్సరాలు దేవుడే మాట్లాడుతుంటే నేను ఇప్పుడే చేస్తా, ఇప్పుడే పోతా, ఈ బతికుండే ఏం చేస్తా, ఏం సాధిస్తా అని అంటుంటారు. కానీ నేను బతికించింది ఆ మాటలు పలకటానికి కాదు, ఆ మాట దేవుడు వింటానికి కాదు. నువ్వు పుట్టించింది ఆయన మహిమ కొరకు, ఆయన ప్రార్థన కొరకు, ఆయన కనపరచడం కొరకు, ఆయన సువార్త ప్రకటించడం కొరకు, ఆయన కొరకు అనేక ప్రాంతాల్లో నువ్వు ఆయన గొప్పతనాన్ని కనపరచు. ఏం లేదు, ఏముంది నాది, బతుకుంటే చస్తానంటే అలాంటి ఎలాంటోడట వాడు ఉన్నా ఒకటి, లోపల లేదు. కాబట్టి దేవుడు ఏమన్నా ఆశ గల ప్రాణుల్ని తృప్తిపరిచేది 5,000 మందులు అవుతారు. అంటే మగవారే లెక్కేస్తాను కానీ అక్కడ స్త్రీలేంది, వృద్ధులేంది, పిల్లలేంది, మొత్తం కలిపి ఒక 25,000 మంది అనుకో, 5,000 మందిని ఒక మగవారిని లెక్కించి ఉంటుంది. వాళ్ళు ఏ ఆశతో వస్తున్నారంటే యేసు ప్రభు మా రోగాన్ని బాగు చేస్తాడు, మా కష్టాన్ని చూపెడతాడు, మా వేదన సోదరుని చూపెడతాడు, ఆ శ్రమని చూపెడతాడని ఆయన కొండల్లో ఉంటే కొండల్లో, మైదానంలో ఉంటే గుట్టల్లో ఉంటే గుట్టలు, ఎడార్లు ఉంటే ఎడార్లోకి వెళ్ళేవాళ్ళ. ఒకనొక రోజు బాగా 3 రోజులు వాక్యం చూస్తూనే ఉన్న రైతులు అదే కానీ ఆకలేసేది ఎక్కడ, ఎవరికంట? ప్రజలాడకట్లా, శిష్యులు. నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అంటే ఒక బాబు వంట తల్లి 5 రొట్టెలు 2 చేపలు ఆశతో ఆయన కట్టి ఎక్కడ పంపించిందంట? యేసు ప్రభు దగ్గర పంపించే ముందు ప్రార్థన చేసిందంట. అయ్యా, నా కొడుకు నేను అంటాడు, నాకు తినట కొరకై 5 రొట్టెలు 2 చేపలు కాల్చి నాకు ఇచ్చింది. అది
తల్లి ప్రార్థన చేసింది, ఆస్వాదించయ్యా నా కుమార్తె జీవించండి. అక్కడ చేసే ప్రతి ప్రార్థన బైబిల్లో చేసే ప్రతి ప్రార్థన కానీ కొన్ని లేటుగా చేస్తాడు, కొన్ని తొందరగా చేస్తాడు. చూడండి, ఆ తల్లి ప్రార్థనను బట్టి మరి ఈ శిష్యులు అంటారు, మరి వాళ్ళ పల్లెటూరులో పోయి ఏర్పాటు చేసుకుంటూ అంటే చాలా కష్టమైంది, ఉంటుంది. అంటే ఏమున్నాయి అని దేవుడు దెయ్యంతో మాట్లాడు, ఆయనే మాట్లాడాడు, ఆయనే ఇరికించాడు, ఆయనే తిట్టించింది అన్నాడు. చూడండి, ఆయన దాన ధర్మాలు ఆయన మించిన లేడాడు. చిన్నారమ్మా, దాన ధర్మాల్లో అతను మించిన వాడు లేడాడు. అలాంటి గొప్పవాడిని ఏమీ లేనోని చేసి తెలుగుదేశంలో అంతకంటే ధనవంతులు లేనోని 10 మంది పిల్లలను చంపేసిండ్రు. రోడ్లు గోదాలు అన్నీ తెచ్చిపోయి తినడానికి తిండి లేదు, ఉండడానికి తిండి లేదు. ఒకప్పుడు డబ్బు ఉన్నప్పుడు కోరుతారు, డబ్బు లేనప్పుడు వాడు ముగ్గురు బయట పడతాడు. చూడండి, నువ్వు ఏ పాపం చేసినా అని అవమానించారు. భార్య కూడా అవమానం చేసింది, చుట్టువారు అక్కవారు అందరూ అవమానం చేశారు. కానీ ముగ్గురు స్నేహితులు ఉంటారు, ముగ్గురు ఉంటారు, వారు కూడా తిడుతూ వారి కొరకు ప్రార్థన చేశారు. కొన్ని రోజులు ఎన్నో అవమానాలు, నిందలు, దుఃఖము, ఎన్నో బాధలు పడ్డాక దేవుడు మరలా దీవిస్తాడు, డబ్బలు దీవిస్తాడు. ఈసారి 3000 కోట్లు ఉంటే 6000 కోట్లు, 500 కోట్లు ఉంటే 1000 కోట్లు, అట్లా అన్ని డబ్బలే. మళ్ళా కానీ ఒకన్న యోగకర్తలు ఇది మన కూడి మన దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళే, కానీ ఆపదలు వచ్చి ఆదుకునేవాళ్ళు, ఆదుకునేవాడు ఎవరు? దేవుడు. అట్లాగే 5 రొట్టెలు 2 చేపలు తల్లి ప్రార్థన చేసి పంపిస్తే మన దగ్గర 5 చేపలు 2 రొట్టెలు ఉన్నాయి అనగానే ఆ బాబు ఇంకా అనేక మందులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 5 రొట్టెలు 2 చేపలు గంపల్లో పెట్టి వాళ్ళు తిండి 3 తిండి లేక నెట్టుకొని తీవ్రంగా పారేసింది, 12 గంపలయ్యాక. అర్థమవుతుందమ్మా? 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం మీద పెట్టిండు, అయ్యా దీవించు. ఒక తల్లి తన కుమారుడు వరకు దీవించమని ప్రార్థన చేసింది. ఇదిగో దీవించమని ఎన్ని వేల మందికి ఆ తల్లి ఇచ్చింది, పెట్టేటట్టు చేసినట్టే దగ్గర 25,000 మందికి పెట్టేటట్టు చేసి. చూడండి, మన ప్రార్థన వ్యర్థంగా కొడుచు గుర్తు తెరవాలంటే లోపుకి పొగిడే వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇక్కడ రాయబడది ఆశీర్వాద ప్రాణాలని తృప్తిపరిచి, అంటే ఆ రొట్టెలు తిన్నవాడు తృప్తిగా తిని బాధైతే 12 గంపలైనాయి. ఆకలి ఉన్నవాడు ఆకలి తీర్చేది మనం ఆకలి గురించి సోమరులు కూడా దేవుడు అన్నం పెడతాడు. సోమరి ఇంట్లో కొనుక్కున్నాడు కూడా దేవుడు అన్నం పెడతాడు. ఉపాధి ఉన్నవారా లేదు అన్నదాన్ని అంటాడు. ఎంత లాభైనా కడుపు మాత్రం దేవుడు అన్నం పెడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకో వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే కీర్తన 103 విధంగా 103 పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము చుంటున్నట్టు మేలుతోని హృదయమును తృప్తిపరుచుకున్నాను. యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. కీర్తన 137 ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప నొందును.
కనిపెట్టుకొనుచున్నవారు ఆయన ప్రాణమును ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటుమో. తర్వాత ఆలోచన కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నదని కావలి ఉదయం కొరకు కనిపెట్టుకున్న డ్యూటీకి వెళ్ళి తూర్పు వైపు చూస్తున్నాడు. సూర్యుడు అతడు చూసి ఎప్పుడు తెల్లారిందా చూస్తాడ. అతనికి ఆశ ఏంటంట, దేవుడు ఎలాగా నాకు తెల్లారిపోయాడు. ఎట్లయితే కాపలు కాసి తూర్పు వైపు చూస్తూ తెల్లారింది అన్న ఆశతో ఉంటాడు. అని చచ్చిపోతాడా బ్రతుకుంటాడా కాదు, ఆశతో ఉంటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలట, ఒక కావలి వాడు ప్రతి నిత్యం ప్రార్థన చేసేవాడికి ఏ సూర్యుడు కావాలట, నీతి సూర్యుడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటాడంటే, కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెడుతున్నది. రేపు రాకల్లో మనం ఏం చేయాలా, మేలుకు లేచి ప్రార్థన చేసి అయ్యా నీతో పాటు నన్ను తీసుకెళ్ళాను మనం ప్రార్థన చేస్తాం. ఎన్నింటికి రావాలి, 3ంటికి రావాలి. నిజం చెప్పాలంటే దేవుడి మీద ఆశలోడు ఎన్నింటికి లెక్కుతాడట, 3ంటికి లెక్కుతుంది. సూర్యుడు ఉదయించగలిగే లేచి తన భార్యను 10 మంది పిల్లలు మొత్తం 12 మంది కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. అందువల్ల అతను ఆ దేశంలో కంటే ధనవంతుడే. ఆ ఇంటి చుట్టూ అగ్ని కంచేసిందట సాధన ముట్టుకోకూడదు. కాబట్టి మనం ఎన్నింటికి లేవాలా, అందరూ కొనుక్కున్నప్పుడు మనం లేచి ప్రార్థన చేయాలి. చాలా మంది స్వామి పొందుతారు, వాళ్ళు ఏదో చేస్తారు తెలియదు, ఆ పరిస్థితులు అర్థం తెలియదు. దేవుడు అన్నం పెడతాడు, బట్టలు ఎత్తాడు, దీవెత్తాడు, ఆరోగ్యం ఎత్తాడని దేవుడు కృతజ్ఞత కూడా ఉండదు. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూడాలి, ఎవరి ముఖం అంటే వేసే ముఖం అంటే వాక్యమే దేవుడు. మన ఎందుకు పుట్టారు, మన దేవుడు ఎందుకు పెంచుతుందో అర్థం కాదు నాకు ఒక్కసారి. ఉదయాన్నే లేవాలా, సరే 3ంటికి లేవను, 4ంటికి లేవను, 5, 6 వరకు వెళ్ళాం. లేచి ఏం చేయాలా, ఎక్కువనే లేచి పిలికెత్తి కన్నీళ్లతో ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకి ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకి ఆరాధన. మనం 3ంటికి లేకపోయిన వాళ్ళైనా సరే 4, 5, 6 ఎక్కడి నుంచి వేస్తూ చేసిన వాడు పోయినాడు. కాబట్టి ఆయన రుణించుకున్నవాడు లేచి బైబిల్ చదువుకోవాలి, హల్లెలూయా, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి. ఈ రోజు అంతా కాపాడమని ప్రార్థన చేయాలి. దేవుడు దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి కావలి వాడు సూర్యుడు కొడుకు చూస్తాడు. మనం ఏం చూడాలి, దేవుడా నా కుటుంబాన్ని దీవించండి, నా పిల్లల్ని చేద్దాం. ఆడవాళ్ళైతే అప్పుడు పెట్టి తీసుకుని బట్టలు పెట్టి చూసుకుని అవునా కదా, అప్పుడు లేకపోతే అయ్యే కాదు. మగవాళ్ళు అయితే ముందు కూడా తీసుకుంటే బయట తీసుకుంటారు. కానీ ఇదంతా కాపాడింది దేవుడు. కాబట్టి ఆయన కొద్దిసేపు హల్లెలూయా. కాబట్టి సూర్యుడు కొడుకు ఆశతో కావలి వాడు చూసినట్లు మనం ఎవరికి వెళ్ళి చూడాలట, దేవునికి వెళ్ళి చూడాలి. ఆయన యందు సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి వివేచించే దేవుడట. కాబట్టి ఇశ్రాయేలులు ఎన్ని సంవత్సరాలు బానిసగా ఐగుప్తు దేశంలో ఉన్నారంటే, నిర్గమకాండము 32
12వ అధ్యాయము 40 వచనం చదువుకుంది. 40 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బాధించుకున్నారు. ఎన్ని తరాలంట వాళ్ళు అక్కడే ఉంటుంది. 4 తరాల ఉంటుంది అక్కడే వాటిలో 4 తరగాలంటే 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు బానిసగా. అసలు బానిస ఉండరు, క్రీస్తు దేవుని మీద ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన ఏంటంటే కానీ వాళ్ళు వినిపించట్ల. ఎందుకంటే దేవుడు బహుగా ఇచ్చినప్పుడు యేసు ప్రభువును వదలటం, స్నేహాలు పట్టడం, అందరూ చెడు మార్పులు నడవడం, చెడు పట్టించేవాడు. మళ్ళీ మనం బుద్ధి తెచ్చుకున్నాయా, మేము తప్పిదం చేసినాం, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేయగా మరలా క్షమించి ఏం చేసేవాడంట, దేవుడు వినిపించేవాడు. ఈసారి అట్లా కాదు, 430 సంవత్సరాలు మరి 4 తరాలు ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని వినిపించాడయ్యా, మమ్మల్ని వినిపించాడు. ఈ ఐగుప్తులో మేము ఎట్టి సాగి చేయలేకపోతున్నాం అయ్యా, అయ్యా మేము టిఫిన్ చేయాలా, మాకు సరైన తిండి లేదు, ఎట్టి చాకరీ చేయాలా, ఎట్లయ్యా అని ప్రార్థన చేస్తే ఒక తరం తర్వాత ఒక తర్వాత ఇట్లా 4వ తరంలో దేవుడు క్షమించినాడు. కానాన్ దేశంలో ఏమున్నాయంటే పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం అది. అక్కడ ద్రాక్ష గెలలు, దానిమ్మ గెలలు, మంచి పంటలు, ఇష్టంలో అయిన పాలు ఉంటాయి. అక్కడి నుంచి ఐగుప్తు పోయారు. ఐగుప్తులో రాజు 430 సంవత్సరాలు బాధలు చేసుకున్న తర్వాత 4 తరాలు ప్రార్థించిన తర్వాత 4వ తరంలో దేవుడు వాళ్ళు వినిపించి నడిపించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి కానానికి నడిపించినట్ట. ఆ వచనం కూడా మనం చదువుకుందాం. 16వ వచనం నిర్గమకాండం 35, 16వ అధ్యాయం 35వ వచనం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు చూడమా చదువుతుంది. ఎన్ని సంవత్సరాలు వారు బానిస ఉన్నారంట ఐగుప్తు దేశం? 430 సంవత్సరాలకే 40 సంవత్సరాలు ఆ దేశం తీసుకొచ్చినప్పుడు వారు ఒక శక్తి పెట్టి వంటలుగా చెప్పులు అడగల, వాళ్ళ పట్టులు నల్లగా. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 50 ఉన్నోడు ఎన్ని సంవత్సరాలు అయితే 90 కాలిపోతాడు. మరి 20 ఉన్నోడు 60 కాలిపోతాడు. అవునా లేదా? 30 ఉన్నోడు 70 కాలిపోతాడు. మరి రోజుల్లో గాడిలో గుర్రాలు, గాడిదలు, మన బండ్లు, ఏ బండ్లు? ఎట్ల బండ్లు ఎంత దూరం పోయినా కొంత స్పీడ్ 40 సంవత్సరాలు శక్తి పెట్టి ఉండల, చెప్పులు అడగల, బట్టలు నల్లయగల. ఆ దేశమునికి పోయేటప్పుడు మన్నా, దేవతలు తినే మన్నా, మధురమైన మన్నా, గొర్రెల పిక్కల మాంసం. గొర్రెలంటే ఏదే సార్ మాంసులు. వాటిని వాళ్ళ దగ్గర పంపించి ముసుకొని తినంటే పుట్టులు కొట్టేయాలి. కాచుకోవడం తింటాం, రోజుకి మమ్మల్ని 40 సంవత్సరాలు ఆ దేశాన్ని తీసుకెళ్తాంటే మనోళ్ళు
ఎక్కడ రైతు అది ఉండేది కాదుగా. ఒక పెక్కల మీద పెద్దలు రాస్తున్నారు. అది మన్నా ఇంత మధురం ఉంటుందని రోడ్లు పెట్టుకుంటే నేలకు మధ్య తీసుకుంటాం. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల దాకా మొన్న తీసుకుంటాం. ఎన్ని తరాల వరకు